ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడి వాగ్దానం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. ఈ రోజున దేవుడి దగ్గరికి వచ్చి మనం నిలబడగలిగితే దేవుడు వచ్చి మన దగ్గర ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుణ్ణి వదిలేసి ఎక్కడ జీవితాన్ని జీవించలేమని, దేవుణ్ణి త్రోసివేసి ఈ లోకంలో మనం ఎక్కువ రోజుల జీవితాన్ని ఉండలేమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఏదైనా శాశ్వతమైనది ఉంది అంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాట, ఆయన ఆలోచన గ్రహించినప్పుడే మనకి స్థిరమైన జీవితం, స్థిరమైన ప్లేస్ కూడా మనకు ఉంటుందని గ్రహించాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో బ్రతికి 60-70 సంవత్సరాలు మాత్రం కాదు, కానీ రేపు మరణించిన తర్వాత మనం ఒక చోటికి వెళ్ళాల్సి ఉన్నది. ఆ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి ఆయన దగ్గర నిలబడగలుగుతారో వాళ్ళ దగ్గర కూడా దేవుడు వస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే వాడిని తోసివేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడి గురించి పట్టించుకోకుండా వాళ్ళకున్న స్తోమతను బట్టి, సంపదను బట్టి, జీవితాన్ని బట్టి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళు కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతారని దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఏది కూడా మీకు స్థిరం కాదు. ఏదైనా స్థిరమైన మాట ఉందంటే అది కేవలం నా మాట, నా పలుకు, నా ఆలోచన. మీరందరూ కూడా గ్రహించి విశ్వాసంతో నా రక్తంలో కడుగుబడి నా మారు మనసును పొందుకోమని దేవుడు ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఈరోజు నలుగుతూ ఉన్నామో, దేన్ని చూసి మాకు ఇది ఉందని సంతోషపడుతూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఒకసారి మనం గ్రహించాలని దేవుడు ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.